లోతు మరియు అతని కుటుంబం అర్ధరాత్రి పారిపోయారు. వారు సాధ్యమైనంత వేగంగా పరుగెత్తారు, సోదొము మరియు గోమొరా పట్టణాల నుండి దూరంగా. వారి వెనుక ఆకాశం వెలిగిపోయి మంటలు చెలరేగాయి. ఆ నగరాల్లోని ప్రతిదానిని నేలమట్టం చేసింది. అది ఒక పెద్ద తుఫానులా ఉంది. అన్ని తప్పులను తుడిచిపెట్టేసింది. అయితే లోతు భార్య పెద్ద తప్పు చేసింది. దేవదూతలు ఆమెను వద్దని చెప్పినప్పటికీ ఆ నగరానికి ఏమి జరుగుతుందో చూడటానికి ఆమె వెనక్కి తిరిగి చూసింది. మరియు ఆమె వినకపోవడంతో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది, అక్కడే శాశ్వతంగా ఉండిపోయింది. కాని లోతు మరియు అతని కుమార్తెలు దేవుని హెచ్చరికను పాటించడంతో బతికి బయటపడ్డారు. వారు వెనక్కి చూడకుండా ముందుకు సాగారు. వారు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు: చెడ్డ నిర్ణయాలకు పరిణామాలు ఉంటాయనే సంగతి, మరియు దేవుని మార్గదర్శకత్వాన్ని వినడం ఎంత ముఖ్యమో అనే విషయాన్ని.